హలో అండి, నమస్తే. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ రావడం కానీ భుజాలు జారడం కానీ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్లౌజ్ కటింగ్ని ఇంకొద్దిగా మాడిఫికేషన్ చేసి ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ కొలతలు వచ్చేసి హైట్ 16 ఇంచెస్, వేస్ట్ అనేది 8.5 అండ్ చెస్ట్ వచ్చేసి 10.1 ఇంచెస్ అండ్ ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్. యాక్చువల్గా ఇక్కడ బ్లౌజ్ కొలత వచ్చేసి 15.5 ఇంచెస్ ఖర్చుతో సహా కలిపి హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కాబట్టి 16 ఇంచెస్ వరకు ఖర్చుతో సహా తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. దీంట్లో 2.5 ఇంచెస్ వరకు నెక్ తీసుకొని ఆ తర్వాత 3 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కోసం కూడా 5.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెస్ట్ విడ్త్ని చూసుకొని ఇలా ఎల్ షేప్కి టచ్ అయ్యేలాగా లైన్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేస్తున్నాను. ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ అనేది 9 ఇంచెస్ వరకు రావాలి. ఇలా నేను డ్రా చేసిన ఆర్మ్ రౌండ్ అనేది 9 ఇంచెస్ వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ 9 ఇంచెస్ వరకే వచ్చింది. గల్లా హైట్ కొలుచుకోవడానికి మనం డాట్స్ మధ్య భాగం నుంచి కొలుస్తాం కదా, ఇది 4.5 ఇంచెస్ వరకు ఉంది. ఈ 4.5 ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్కి 2 లైన్స్ తక్కువగా ఉండేలాగా మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు పెట్టిన మార్కింగ్స్ ప్రకారం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సైడ్ మార్జిన్ అనేది 1.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ దగ్గర లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకొక రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనకు 7 ఇంచెస్ వరకు ఉంది, కానీ 1/2 ఇంచ్ వరకు పెంచమన్నారు. అందుకని 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎక్కువగా తీసుకున్నట్లయితే భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ నెక్ అనేది 1/2 ఇంచ్ ఇలా షోల్డర్ వైపు లోతుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందికి దింపే విధంలో చిన్నగా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా క్రాస్గా దింపుకోవాలి. రెండు భాగంలో కూడా సైడ్ మార్జిన్ అనేది 1.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు 2 ఇంచెస్ ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ గురించి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో 2.5 ఇంచెస్ మెయిన్ డాట్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్ వైపు 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మెయిన్ డాట్ దగ్గర కిందకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి ఆ తర్వాత మనం పెట్టిన మార్కింగ్లను కలుపుతూ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మామూలుగా మనం ఇలా కట్ చేస్తాము, కానీ భుజాలు జారినప్పుడు ఫ్రంట్ భాగం లూజ్గా ఉన్నప్పుడు మాత్రం ఈ కొలతను సరి చేసుకోవాలి. క్రాస్ అనేది మనం తగ్గించి 11.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ తక్కువగా మార్కింగ్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనం పెంచాం కనుక ఇలా నెక్ వైపు కొద్దిగా క్రాస్ అనేది తీయాలి. ఇలా చిన్న క్రాస్ అనేది తీయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. ఆ తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ కట్స్ అనేది నెక్ వైపు ఎక్కువగా పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే షోల్డర్స్ జారకుండా ఉంటాయి. వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.